హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ తోటి మంచూరియా చేస్తాను సింపుల్గా. చూడండి, ముందుగా మిల్ మేకర్ తీసుకొని గోరువెచ్చగా నీళ్ళు వేడి చేసి ఆ నీళ్ళల్లో ఇవి వేసి ఒక 2 నిమిషాలు వేసి ఇలా ముంచండి. ముంచిన తర్వాత అవి గట్టిగా పిండి వేరే పక్కకు ప్లేట్లో పెట్టుకోండి. వాటర్ లేకుండా గట్టిగా పిండాలి, ఎక్కువసేపు నానబెట్టొద్దు, మెత్తగా అయిపోతాయి. ఇలా నేను చేసినట్టు చేసి పక్కకు ఇంకో గిన్నెలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక హాఫ్ చెంచా ఉప్పు, చెంచాడు కారం, 2 చెంచాలు కార్న్ఫ్లోరు, 1 చెంచాడు మైదా, అల్లం పేస్టు హాఫ్ చెంచా వేసుకొని మొత్తం కలిసిపోయేటట్టుగా ఆ తడితోటి సరిపోద్ది, వాటర్ వేయలేదు. అట్లా మొత్తం కలిపేయండి. కలిపిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసాను కలర్ కోసం, అది కూడా వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోండి 5 నిమిషాలు. మరొక కళాయి పెట్టుకొని అంత ఆయిల్ పోసుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోండి. హైలోనే పెట్టుకోండి, బాగా ఎర్రగా ఏంపొద్దు, కలర్ వచ్చేంతవరకు ఏంపి పక్కకు పెట్టుకోండి. అన్నిటిని ఏంపుకొని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మరో కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా సన్నగా కట్ చేసిన ఎల్లుల్లి అలా 2 పాయలు తీసుకొని కట్ చేసి కొంచెం కలర్ వచ్చేంతవరకు ఏంపుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకొని కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని అది కూడా అందులో వేయండి. వేసిన తర్వాత సోయా సాస్, చిల్లీ సాసు, టమాటా సాస్ వేసి సిమ్లో పెట్టి కొంచెం కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు 3 సాసులు వేసి అలా కలుపుకోండి. కొన్ని ఏదైనా లేకపోయినా పర్లేదు, వేసుకొని కొన్ని వాటర్ వేయండి. వేసుకుని కొంచెం సిమ్లో పెట్టి మరొక 2 నిమిషం పాటు కలపండి. చివరిగా మనం ఫ్రై చేసి మిల్ మేకర్ పక్కకు పెట్టుకున్నాం కదా, అవి వేసేసి 2 నిమిషాలు హైలోనే పెట్టి కొద్దిసేపు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన అలా చల్లుకొని ఒకసారి కలిపేయండి. మిల్ మేకర్తో కూర కాకుండా ఇలా మంచూరియా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మనం బయట తెచ్చుకున్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.